హలో ఫ్రెండ్స్, ఈరోజు మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో నేను చెప్పాలనుకుంటున్నాను. మటను ఆనియన్ పీసెస్ ఎన్ని పడతాయో, అర కేజీ మటన్ అండి అది. దానికి ఎన్ని ఆనియన్ పీసెస్ పడతాయి అన్నీ ఎట్ అ టైం కలిపానండి. తర్వాత పసుపు వేసానండి. పసుపు ముందు ప్రతి పీస్కి కలిసినట్టు కలిపానండి. తర్వాత కారం వేస్తున్నానండి. ప్రతిది కూడా మనం వేసాక కలుపుతుండాలండి, కలిపిస్తుండాలి. చక్కగాను కలిపితేనే మనకు అన్నీ కరెక్ట్గా కలుస్తాయండి. కారం, పసుపు వేసానండి, సాల్ట్ వేస్తున్నాను. తర్వాత ఒక ధనియాల పొడి వేసానండి. ధనియాల పొడి వేసుకుంటాం కొంచెం. ధనియాల పొడి వేసిన తర్వాత కొంచెం గరం మసాలా పొడి కూడా యాడ్ చేస్తానండి నేను. అగోండి గరం మసాలా పొడి వేసిన తర్వాత ఇప్పుడు చూసారు కదా, మటను, ఆనియన్ పీసెస్, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అగోండి మొత్తం కలిపేసానండి. మొత్తం అన్నీ కలిపి ఫ్రై అవనిచ్చి వాటర్ వేసానండి. ఎంత వాటర్ అయితే పడుతుందో అంత వాటర్ వేసుకుంటామండి, ఎందుకంటే మటన్కి ఎక్కువ వాటర్ వేయాలండి, ఉడకాలి కదా. ప్లేట్ పెట్టుకున్నామండి. అగోండి మటన్ కర్రీ రెడీ అండి. ఈ మటన్ కర్రీ చేసే విధానం మీకు నచ్చితే లైక్ చేయండి,